వస్తుంది తెలుగుదేశానికి. అట్లాగే ఇవాళ రోజున వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, జగన్ని గద్దె దించాలి. జగన్ని గద్దె దించాలి అనుకున్నప్పుడు అందరం కలుద్దాం అన్నటువంటి రూటే తప్పించి అరే 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ బొమ్మని తన పార్టీ తన అడ్వర్టైజ్మెంట్లో వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఎదిగినట్ట దిగజారినట్ట ఒక పార్టీ మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తెలుగుదేశం పొత్తు జరిగింది కదా, తెలుగుదేశం అడ్వర్టైజ్మెంట్లో బీజేపీ బొమ్మ చూసారు ఎప్పుడన్నా? బీజేపీ అడ్వర్టైజ్మెంట్లో తెలుగుదేశం బొమ్మ చూసారు ఎప్పుడైనా? మీటింగులు జాయింట్ మీటింగ్ పెట్టుకుంటే ఉంటుంది, కానీ విడిగా ఎప్పుడైనా జరిగినాయా? కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ బొమ్మ, అట్లాగే పోస్టర్లు హోర్డింగుల మీద బొమ్మ. ఇంతకుముందు నరేంద్ర మోడీది ఎందుకు పెట్టుకోవాలా, సోమవీర్రాజుది ఎందుకు పెట్టుకోవాలా, కన్నా లక్ష్మీనాథ్ది ఎందుకు పెట్టుకోవాలా? అప్పుడు లేదు, ఇప్పుడేంటి స్పెషల్ అంటే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎవరో ఒకళ్ళు లేకపోతే గెలవలేమనే స్టేజ్కి భారతీయ జనతా